వాళ్ళు పండగ చేసుకోవడానికి మీ ఇంట్లో సొత్తు దోచేస్తారు అంటూ మధ్యప్రదేశ్కి చెందిన బిల్లు దొంగల నేపథ్యం ఇది. 3 నిందితుల్ని అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం, సిండికేట్కు ఇంధనం, రిటైల్ బంకుల నుంచి కాంట్రాక్టులకు దొడ్డిదారిన డీజిల్, అటు డీపీటీతో లబ్ధి, ఇటు డీజిల్లోనూ లూటీనే. రిటైల్ బంకుల నుంచి కాంట్రాక్టులకు దొడ్డిదారిన డీజిల్, కమర్షియల్ బల్క్ డీజిల్పై చట్టవిరుద్ధంగా బాబు సర్కార్ ఉత్తర్వులు. రిటైల్ బంకుల్లో సాధారణంగా ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ను రాజధాని పనుల కాంట్రాక్ట్ సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని ఆదేశం. పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరలకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ని రాజధాని కాంట్రాక్టులకు సరఫరా చేయాలంటూ పౌర సరఫరాల శాఖకు ఈ నెల 23 సిఆర్డీఏ కమిషనర్ లేఖ. ఆ మేరకు డీజిల్ అందించాలంటూ చమురు కంపెనీలు ఆదేశిస్తూ ఈ నెల 24 పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు. బల్కులో అవసరమైతే నిబంధనల ప్రకారం ఓఎంసీల నుంచే నేరుగా కాంట్రాక్టర్ కొనుగోలు చేయాలి. అందుకోసం అందుబాటులో ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ. బల్కులో కొంటే లీటర్ డీజిల్ 153 రూపాయలు, పెట్రోల్ బంకుల్లో రిటైల్గా కొంటే లీటర్ డీజిల్ 98 రూపాయలు మాత్రమే. పెట్రోల్ బంకుల్లో రిటైల్గా కొంటే లీటర్ డీజిల్ 98 రూపాయలు మాత్రమే. లీటర్కి 55 రూపాయలు చెప్పిన కాంట్రాక్టులకు భారీగా ప్రయోజనం చేకూర్చు చంద్రబాబు సర్కార్ ఎత్తుగడ. ఈ నెల 24 నుంచి రాజధాని కాంట్రాక్టులకు భారీ ఎత్తున డీజిల్ పెట్రోల్ సరఫరా చేయడంతోనే కొరతలెత్తి సంక్షోభంగా మారిందంటున్న చమురు కంపెనీలు. ఢిల్లీలో కేంద్ర ఉన్నతాధికారులను కలిసి ఏపీలో ప్రజల అవస్థను వివరించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి